ఎథిక్స్ పేపర్ ని డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారా మరి, లేకపోతే ఎథిక్స్ పేపర్ కి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి? ఎథిక్స్ తో వచ్చిన సమస్య ఏంటంటమ్మా, అందులో ఉన్న ప్రతి టాపిక్ మనకు తెలిసిందే ఉంది. సో దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండదు, అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా రాయలేక దే విల్ నాట్ బి ఏబుల్ టు స్కోర్ మోర్. ఎథిక్స్ అనేది యూ హావ్ టు ప్రిపేర్ కాన్సెప్చువల్లీ క్లియర్లీ విత్ క్లారిటీ. అంతేకాకుండా దాంట్లో కేస్ స్టడీస్ అనేవి ఉంటాయి. ఓకే. నిజ జీవిత దృష్టాంతాలు ఇస్తాడన్నమాట. ఆ కేస్ స్టడీస్ మీరు మార్క్స్ హాఫ్ పేపర్ విల్ బి కేస్ స్టడీస్, హాఫ్ మార్క్స్. అట్లా ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. డే టు డే లైఫ్ లోపల ఇప్పుడు ఏదో ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనలో నేను ఉంటే ఎలా ప్రవర్తిస్తాను, ఇలాంటివన్నీ మనం ప్రాపర్ గా చేసుకో. డైలమాస్, ఎథికల్ కేస్ స్టడీస్ అన్ని కూడా ఎథికల్ డైలమాస్ అన్నమాట. ఓకే. ప్రాపర్ హెన్స్ ప్రూవ్డ్ అన్నవి ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కువ సొసైటీకి ఏది ఎక్కువ పర్ఫెక్ట్ గా ఉంటుందో, రిలేటబుల్ గా ఉంటుందో అది చూస్ చేసుకొని రాయాలంటారు. ఒక ఇష్యూ ఉందమ్మా, దాంట్లో 2 వర్షన్స్ ఉంటాయి. ఈ వైపు నుంచి ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటారు, ఈ వైపు నుంచి ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉంటారు. బోత్ సీమ్ టు బి రైట్, బట్ యూ కెనాట్ ట్రావెల్ ఇన్ బోత్ పాత్స్, యూ కెన్ ట్రావెల్ ఓన్లీ వన్ పాత్. సో ఇలాంటి దాన్ని డైలామా అంటారు.